చీరాల మసీద్ సెంటర్ నుండి కుంతేరుకు వెళ్లు మార్గం చర్చికి వెళ్లు మార్గం నందు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడం జరిగింది. ప్రతి సంవత్సరం మరమ్మతుల పేరిట నిధులు వెచ్చిస్తున్నారే కానీ శాశ్వత పరిష్కారం కనబడడం లేదు. అందుకు కారణంగా చిన్నపాటి వర్షం పడ్డప్పటికీ కొన్ని సందర్భాల్లో వర్షం లేనప్పటికీ డ్రైనేజ్ లో మురుగునీరు రోడ్లపైకి వచ్చి దుర్గంధాన్ని వెదజల్లుతూ స్థానికులకు ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది. మరి ముఖ్యంగా ఆ ప్రదేశంలో స్కూళ్లు, హాస్పిటల్, చర్చిలకు, మసీదులకు వెళ్లు వారికి, చిన్నపిల్లలకు, ఇతరత్ర ప్రజానికానికి అందరికీ కూడా అతి భయంకరమైన ఇబ్బందిగా ఉంటుంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా శాశ్వత పరిష్కారం మాత్రం జరగట్లేదు. మున్సిపాలిటీలో పన్నులు సక్రమంగా కట్టించుకుంటున్నా కూడా డ్రైనేజీ వ్యవస్థ మీద మాత్రం దృష్టి సారించడం లేదు. అందుకని ఈ రోజు ఈ సమస్యని చీరాల మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లి శాశ్వత పరిష్కారం కోసం సత్వరమే చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ఉద్యమించడానికి కూడా వెనకడమని, సత్వరమే సమస్య పరిష్కరించాలని కోరిన డాక్టర్ వరకుటి అమృతపాణి. ఈ కార్యక్రమంలో డాక్టర్ పల్లె ప్రదీప్, రతన్, డాక్టర్ బ్లెస్సీ, మాజీ సర్పంచ్ చుండూరు వాసు, యాత మేరీబాబు, వాసు మల్లవాసు, విద్యార్థి గోసెల అశోక్, కౌన్సిలర్లు బత్తుల అనిల్, గుంటూరు ప్రభాకర్, కంప అరుణ్, కొండూరు రవీందర్, బట్టు పోతురాజు, బిక్కిరాజు పాల్గొన్నారు. పాలక వర్గాలు ఉన్నప్పుడు లేనప్పుడు డిఫరెన్స్ కూడా తెలుస్తూ ఉంది. చీరాల అంటే నిత్యం రద్దీ ఉండే ప్రదేశం, మరీ ముఖ్యంగా మసీదు సెంటరు, చర్చ్ కాంపౌండ్. చూడండి, విద్యాలయం ఉంది, వైద్యాలయాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ఇంకెంతకంటే ఉండే ప్లేస్ ఎక్కడా లేదు. అటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఆ మసీదు సెంటర్ ఏరియాలో అనేక హాస్పిటల్స్, విశాలమైన రోడ్డు ఉంది, ప్రశాంతమైన వాతావరణం కదా అని ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చక్కగా వైద్యాలయాలు నిర్మిస్తూ ఉన్నారు. మేము సంతోషపడ్డాం, వాల్యూ పెరిగింది. కానీ వీళ్ళందరూ అనేక రూపాల్లో ఇచ్చే ట్యాక్స్ చక్కగా పెనాల్టీ కూడా లేకోకుండా ఇమ్మీడియట్గా కట్టేస్తూ ఉంటారు. కట్టాల్సిందే, వాళ్ళు వసూలు చేయాల్సిందే. నాకు తెలిసి ఈ మసీదుకి సంబంధించి కొత్తపేటలో కలిపే డ్రైనేజీ నా చిన్నప్పటి నుంచి, అంటే నేను 10th క్లాసు చదివేటప్పుడు కొత్తగా ఓపెన్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్తో వేశారు. ఇప్పటికీ దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు, మాణిక్యం హాస్పిటల్ రోడ్డు కావచ్చు, భారతీ కాలేజ్ రోడ్డు, ఇవన్నీ ఉన్నటువంటి ఏరియాలో దాదాపు ఒక 10 సార్లు రోడ్లు పగలగొట్టడం, రిపేర్ చేయటం, మళ్ళీ వేయటం. ఏంటి మనకున్న టెక్నాలజీ? అసలు లోపం ఎక్కడుంది, ఏ హైట్లో వేయాలా, ఏ లెవెల్ ఆఫ్ డయామీటర్ పైప్స్ తోటి వేసి కుందేరులో పంపాలి అనేది ఎంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కూడా మీరు కనిపెట్టి చేయలేకపోతున్నారు. అంటే ఈ ఇంజనీర్లు ఏం చేస్తున్నట్టు, దాని మీద పర్యవేక్షించేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నట్టు. కాబట్టి దయచేసి ఇది తెచ్చుకోకుండా మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ఎక్కడ జబ్బు ఉందో అక్కడ ఐడెంటిఫై చేయండి. ఏదో డాక్టర్ గారు వచ్చి కంప్లైంట్ ఇస్తేనో, ఇంకొక భారతీయ కాలేజీ వాళ్ళు ఇస్తేనో తాత్కాలికంగా చేసి వెళ్తున్నారు. ఇది కాదు. కాబట్టి ఇది కాదు అంటానికి ఇప్పటికి 10 సార్లు మీరు చూడండి, 10 సార్లు. ఇన్ని సార్లు అయినా కూడా ఆ రోడ్డు ఇంత మటుకి కంప్లీట్గా పూర్తి చేయాల. అయినా మళ్ళీ డ్రైనేజీ సమస్య వచ్చింది. 2.5 సంవత్సరం క్రితం వేశారు, మళ్ళీ ఇప్పుడు అది రిపేర్లోకి వచ్చింది. కాబట్టి దీన్ని తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించి దాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. మసీద్ సెంటర్ నుంచి చర్చి, ఆ తర్వాత సురేష్ మహల్ దారిలో ఉన్నటువంటి రోడ్ అంతా కూడా మురికి నీళ్ళతో, అంటే డ్రైనేజీ వాటర్తో పొద్దున్నే బ్లాక్ అయిపోతూ ఉంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, పేషెంట్లు హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, అట్లా కాకుండా ఎవరైనా పాఠశాలలు అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం లేని రోజుల్లో ప్రతిరోజు ఈ సమస్య ఉంటుంది, ఇబ్బంది పడతా ఉన్నాం. ఇక వర్షం వస్తే చెప్పనలేవు కాదు, దాదాపు నడుము లోతు నీళ్లు అక్కడ ఉంటున్నాయి. తీసుకెళ్ళిన దాన్ని వచ్చి తూతూ మంత్రంగా దాన్ని రిపేర్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ఎన్నిసార్లు చెప్పినా అంతే. మరి మేము కడుతున్న పనులు ఏమవుతున్నాయో, మరి ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయో మాకైతే అర్థం కావట్లేదు. ఈ సమస్యను పరిష్కారం చేయట్లా, గబక్కన తవ్వుతున్నారు, ఆ బ్లాక్ తీసేస్తున్నారు. కానీ అది కాదు, దీనికి పరిష్కారం కావాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి నిష్ణాతులైన ఇంజనీర్లు, అధికారులు కూర్చొని దీని పర్మనెంట్ సొల్యూషన్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలన్నా, లేకపోతే ఆల్టర్నేట్గా ఇంకొకటి ఏమన్నా కావాలన్నా చేయాలి. మేము చర్చికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం, స్కూళ్ళకి వెళ్ళాలంటే ఇబ్బంది. ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయండి. అది టెంపరీ కాదు, గుర్తుపెట్టుకోండి. మా సహనాన్ని పరీక్షించొద్దు, వీలైనంత వరకు దానికి సత్వర పరిష్కారం, పర్మనెంట్ పరిష్కారం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.